హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లేశ్వరి మాచనూరు. ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీకు షేర్ చేయబోతున్నాను. లేడీస్ అందరికీ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సెల్ఫ్ ఐబ్రో థ్రెడ్డింగ్, అలాగే అప్పర్ లిప్ థ్రెడ్డింగ్, ఫోర్ హెడ్ థ్రెడ్డింగ్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను క్లియర్గా చెప్తాను వీడియోలో, చాలా క్లియర్గా వినండి. విన్నాక ప్రాక్టీస్ చేశాక చేసుకోండి. మనం ఐబ్రోస్ చేసేటప్పుడు మనం ఏమీ ఎక్స్పర్ట్లు కాదు కాబట్టి మీరు చేసేటప్పుడు ఒకటి అటో ఇటో షేప్ అవుట్ అవుతుంది, చూసేదానికి బాగోదు. కాబట్టి ప్రాక్టీస్ చేసిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది. మీకు ఐబ్రో షేప్ లేదనుకుంటే మంచి బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళి చేయించుకొని రండి. తర్వాత నుంచి ఎక్స్ట్రాస్ వస్తాయి కదా, ఒకటి రెండు, అవి తీయడానికి ట్రై చేయండి. మీ కాళ్ళపైన చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ని ఒకటి రిమూవ్ చేయండి. అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ప్రాక్టీస్ బాగా వచ్చింది అనుకుంటే అప్పుడు మీరు ఐబ్రోస్, అప్పర్ లిప్, ఫోర్ హెడ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా ఇప్పుడు ఐబ్రో థ్రెడ్డింగ్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ మనకు కావాల్సింది ఆర్గానిక్ థ్రెడ్, లేదా మనం ఇంట్లో వాడే వైట్ థ్రెడ్తో అయినా చేసుకోవచ్చు. థ్రెడ్ ఎంత కావాలో మీకు ఐడియా ఉంటుంది కదా. థ్రెడ్ రెండు చివర్ల సమానంగా ముడి వేసుకోవాలి. మనం వేసుకున్న ముడి వేళ్ళ మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ ని 7 టైమ్స్ రొటేట్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ చేస్తే థ్రెడ్ చిక్కుపడుతుంది. ఇక్కడ నేను చూసుకోలేదు, ముడి మధ్యలోకి వచ్చేస్తుంది. అలా రాకుండా చూసుకోండి. అలా వస్తే హెయిర్ రిమూవ్ చేయడం కష్టం. ఇలా మనం థ్రెడ్డింగ్ చేసుకుంటే హెయిర్ అనేది చాలా లేట్ గా వస్తుంది. కొంతమంది ఏంటంటే సేవింగ్ చేస్తుంటారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే 2-3 డేస్ కల్లా హెయిర్ అనేది మళ్ళీ వస్తుంది. ఇలా చేసుకుంటే చాలా లేటుగా వస్తుంది. పైగా మనం పార్లర్కి వెళ్లకుండా, నొప్పి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.